హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తుంది. నిన్న జరిగిన అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడారు. ప్రమాద ఘటనపై నష్టం జరిగిందని, 2 కేసులకు సంబంధించిన వివరాలు తప్పితే మొత్తం ఎన్ని హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు కాలిపోయాయనే విషయంపై స్పష్టతనివ్వలేదు. ప్రమాద సమయంలో ఏం జరిగింది, ఎవరు ఆ సమయంలో విధుల్లో ఉన్నారు అనే దానిపైన క్లారిటీ లేదు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రంజిత్ అందిస్తారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఉదయం 10:08 జరిగిందని డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి ఘటన పైన దానికి సంబంధించినటువంటి ఏది ఆస్తి నష్టం జరిగింది, దాంతో పాటుగా అధికారులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది కూడా ధ్వంసమైనాయి అనే విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు అధికారికంగా కూడా డైరెక్టర్ శిఖా గోయల్ ప్రెస్ మీట్ పెట్టి దాని యొక్క వివరాలను వెల్లడించింది. డైరెక్టర్ శిఖా గోయల్ మీడియాతో మాట్లాడుతూ దానికి సంబంధించిన దానిలో 2015లో సంబంధించినటువంటి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 16 మెటీరియల్స్ దీనికి సంబంధించిన మాత్రం కూడా ధ్వంసమైపోయాయి, దీంట్లో కాలిపోయాయి అని చెప్పేసి అంటున్నారు. మిగిలిన అన్ని కూడా ఏసీబీకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన కూడా కోర్టుకు హాజరుపరిచాము. మిగిలిన 16 మాత్రమే దానికి సంబంధించిన ఓటుకు నోటుకు సంబంధించినటువంటి ఆధారాలను మొత్తం కూడా కాలిపోయాయని చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా రీట్రైవ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్లే దాంతో పాటుగా అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మక తీసుకొని దాదాపు దేశంలో అగ్రగామి ఉండడానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తే దానికి సంబంధించిన దానికి కనీసం అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, దానికి సంబంధించిన సేఫ్టీ కావచ్చు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా స్థానిక ఏదైతే విశ్లేషకులు ఉన్నారో దాంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రెస్ మీట్ ఆధారంగా మాట్లాడిన దానిలో ఏదైతే పైన ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ప్రభుత్వం ఒత్తిడి వల్లనే కూడా ఒక అధికారిని ప్రెస్ మీట్ పెట్టి ఆ యొక్క వివరాలను వెల్లడించారు తప్పితే దీనికి సంబంధించిన ఆధారాలలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాడ నుంచి ఇప్పటి వరకు దీనిలో ఉన్నటువంటి ఎన్ని నేరాలకు సంబంధించినటువంటి హిస్టరీ అనేది ఇక్కడ ఉంది, దాంట్లో వచ్చేసి ఎన్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతులై కాలిపోయాయి, దాంట్లో ఎన్ని కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి, ఎన్ని హార్డ్ డిస్క్లు ధ్వంసమయ్యాయి, పెన్ డ్రైవ్లు, సెల్ ఫోన్లు, దాంతో పాటుగా ఏదైతే ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు ఎన్ని కూడా ఖాళీ బూడిదయ్యాయి అనేది కూడా చెప్పడంలో ఇప్పటికీ డైరెక్టర్ శిఖా గోయల్ కూడా కరెక్ట్ సమాధానం చెప్పలేకపోయారు. ఓన్లీ దానికి సంబంధించిన ఆధారాల్లో 2 కేసులను మాత్రమే, ఒక కేసులో 136 ఫైల్స్లో 7 మాత్రం దానికి సంబంధించిన మెటీరియల్స్ కాలిపోయాయి. దాంతో పాటుగా 2015లో ఓటుకు నోటుకు కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన దానిలో 16 కాలిపోయాయని చెప్తున్నారు. కానీ మిగిలిన కేసుల యొక్క పరిస్థితి ఏంటిది? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాకు సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, హార్డ్ డిస్కులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నప్పటికీ దాంట్లో కొన్నిటికి చెప్పి మిగిలిన వాటిని అంటే దాంట్లో ఎంతమైన ధ్వంసమైన, ఎన్ని కంప్యూటర్లు ధ్వంసమై, ఎన్ని పెన్ డ్రైవ్లు కావచ్చు, హార్డ్ డిస్కులు ధ్వంసమని చెప్పేసి మీడియా ముఖంగా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేరు డైరెక్టర్ శిఖా గోయల్. కానీ ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి అంటే ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ ఒత్తిడి వల్లనే ఈ ప్రెస్ మీట్ పెట్టి డైరెక్టర్ శిఖా గోయల్ దానికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు తప్పితే ఇప్పటికీ దీంట్లో ఒక స్పష్టత లేకపోవడము. రెండోది, ఈ అగ్ని ప్రమాదం అనేది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే కావాలని కూడా దీనికి సంబంధించినటువంటి ఓటుకు నెట్ కేసు లాంటివి కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన కేసుల విషయంలో కావాలని ఎవరైనా చేశారా అనేది కూడా పలు అనుమానాలు తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటలకు ఆఫీసర్స్ రావాల్సిన విషయంలో 10:08 అగ్ని ప్రమాదం జరిగితే ఒకే ఒక ఆఫీసుకు వచ్చి దానికి సంబంధించిన ఫైర్ జరిగిన విషయం పొగలు రావడంతో అది 10:30 గంటల వరకు కూడా ఇక్కడికి 4 ఉద్యోగులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వాళ్ళు ఇక్కడికి 10:30 గంటల వరకు ఎందుకు రాలేదు అనేది కూడా అనుమానాలు తావిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి సంబంధించిన విషయంలో 2015లో సంబంధించినటువంటి ఓటుకు నోటు కేసు విషయం కావచ్చు, దాంతోపాటు ఇతర కేసులో చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనే విషయాన్ని తీసుకొచ్చి కూడా దాంట్లో 136 అనేది ఒక నెంబర్ తీసుకొచ్చి దాంట్లో మాత్రం 7 మాత్రమే సబ్మిషన్కు చేయాల్సినవి అనేది కూడా కాలిపోయాయి. దాంతోపాటుగా ఓటుకు నోటు కేసు విషయంలో 16 అనేది కూడా ఖాళీ బూడిదయ్యాయి. దానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించే ప్రయత్నంలో చేస్తాం. దాంతోపాటుగా పూర్తి వివరాలు కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి వివరాలను వెల్లడిస్తామని చెప్పేసి డైరెక్టర్ శిఖా గోయల్ చెప్తున్నారు. ఇకపోతే దీనికి సంబంధించిన దానిలలో ఎవరి రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం ఉందా లేకపోతే షార్ట్ సర్క్యూట్ ప్రమాదం అలా జరిగిందా లేదనుకున్నట్లయితే ఉదయం 10:30 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది హాజరు కావాల్సిన దానిలో కేవలం 4 మాత్రమే హాజరయ్యారు, మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు? సాయి కృష్ణ చెప్పిన తర్వాత 10:30 గంటలకు ఫైర్కు సంబంధించిన అధికారికి పోయిన తర్వాత 11 గంటలకు ఆ చర్యలు చేపట్టారు. దాని తర్వాత
1.5 గంటలకు అదుపులోకి వచ్చాయి. దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు కావచ్చు, దాంతో పాటుగా కంప్యూటర్ కావచ్చు, ఎన్ని ధ్వంసమే అనేది కూడా ఇప్పటివరకు ఒక లెక్కపత్రం లేకపోవడానికి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఓన్లీ నామమాత్రంగానే ప్రెస్ మీట్ పెట్టేసి ఏమీ ధ్వంసం కాలేదని చెప్పుకుంటేనే కూడా వివరాలను చెప్పడంలో ఫెయిల్ అయినట్టుగా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీడియా వాళ్ళు కావచ్చు ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పటికే దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దాంతో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీనికి సంబంధించిన దానిపైన ఒక కమిటీ వేయాలని కూడా చెప్తున్నారు. దీనిపైన ఏం జరుగుతుంది అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. దాంతో పాటుగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని కూడా డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ లక్ష్మణ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.